కలకలలాడే మానేరమ్మ కన్నీరు పెడుతుంది. నీరు లేక లోయర్ మానేరు డ్యాం వెలవెలబోతుంది. వానాకాలం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా వర్షాలు లేక రైతన్నలు అరిగోసపడుతున్నారు. లోయర్ మానేరు డ్యాం వెలవెలబోతున్న పరిస్థితిని చూపెట్టడానికి మైత్రి ఛానల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం లోయర్ మానేరు డ్యాంలో ఉన్నాము. లోయర్ మానేరు డ్యాం యొక్క కెపాసిటీ 24 టీఎంసీలు. అయితే ప్రస్తుతం మాత్రం కేవలం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంటుంది. చూడొచ్చు మనం విజువల్స్లో. నీరు లేక మొత్తం లోయర్ మానేరు డ్యాం కూడా మొత్తం నిర్మానుష్యంగా కనబడుతున్న పరిస్థితి మనకు ఏర్పడింది. అయితే పోయిన సంవత్సరం ఈ పాటికి 10 టీఎంసీల నీరు ఉండేది. ఇప్పుడు మాత్రం వర్షాలు లేకపోవడంతో కేవలం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉండడంతో ఇటు రైతన్నలు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. వర్షాకాలం ప్రారంభమై 50 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికీ వర్షాలు లేక ఈ ప్రాజెక్టులన్నీ ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. అటు వర్షాభావ పరిస్థితులు లేవు, దీంతోపాటు పైనుంచి మిడ్ మానేరు నుండి వచ్చే నీరు రావడం లేదు. దీంతో లోయర్ మానేరు డ్యాం మొత్తం అడుగంటిపోయిన పరిస్థితి నెలకొంది. కేవలం ఈ మనం విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. మనం చూస్తున్న ప్రదేశం మొత్తం నీరు లేక ఒక మైదానంలా తలపిస్తుంది. కేవలం ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలలో మాత్రమే నీరు ఉన్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ వర్షాలు లేకపోవడంతో ఈ లోయర్ మానేరు డ్యాం నుంచి నీరు విడుదల కాకపోవడంతో ఇటు రైతన్నలు మాత్రం అరిగోసపడుతున్న పరిస్థితి నెలకొంది. సాగునీరు లేకపోవడంతో పంటలు వేసే సమయానికి కూడా ఇప్పుడు దుక్కి దున్ని నారుమడులు పోసి ఇప్పుడు నీరు లేకపోవడంతో వాళ్ళు ఈ వర్షం కోసం అదేవిధంగా ఈ నీటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. వరుణదేవుడా కరుణించాను కూడా కొన్ని గ్రామాలలో కప్పతల్లి ఆటలు ఆడి మరీ వరుణదేవుని కోసం ప్రాధేయపడుతున్న పరిస్థితి మనకు నెలకొంది. మొత్తానికైతే ఇప్పుడు ఇన్ఫ్లో మాత్రం అటు పైనుంచి ఇన్ఫ్లో మాత్రం కేవలం 212 క్యూసెక్ల నీరు మాత్రమే ఇన్ఫ్లో వస్తుంది. అదే 212 క్యూసెక్లను అవుట్ఫ్లో ద్వారా ఇటు త్రాగునీటి అవసరాల కోసం మాత్రం ఇక్కడ అధికారులు పంపిస్తున్నారు. అయితే అటు పైన ఉన్న మిడ్ మానేరు కనుక నిండితే అప్పుడు ఆ మిడ్ మానేరు నుంచి వెళ్ళి లోయర్ మానేరు డ్యాంకు నీరు వస్తుంది. మొత్తానికైతే చాలామంది రైతులు మాత్రం ఎప్పుడు వర్షం వస్తుందా కళ్ళకు గంతలు కట్టుకుని ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఒక భారీ వర్షాలు నమోదైతే ఈ ప్రాజెక్టు నిండుకుండను సంతరించుకుంటే మా తాగునీటి అదేవిధంగా సాగునీటి కష్టాలు తొలగిపోతాయని కూడా రైతన్నులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్టు అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, ఎల్ఎండి నుండి.